హాయ్ అండి. అందరూ దయచేసి ఈ కొత్త ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ధాత్రిని కేసు వాపస్ తీసుకోమని చెప్పమని భరద్వాజకి చెప్పటంతో జగదాత్రి కేసు వాపస్ తీసుకోదు. సిరి పెళ్లిని జగదాత్రి కేదారే దగ్గరుండి చేయిస్తారు అని భరద్వాజ తన నిర్ణయాన్ని చెప్పటంతో నిషి కోపంతో రగిలిపోతూ వింటూ ఉంటుంది. తర్వాత ధాత్రి కేదార్ హాల్లో ఉండగా అప్పుడే మీనన్ దగ్గర నుంచి ఫోన్ కాల్ వస్తుంది. ఏంటి జగదాత్రి, నువ్వు కేసు వాపస్ తీసుకోకుండా చాలా పెద్ద తప్పు చేస్తున్నావు కదా, ఈ మీనన్తోనే పెట్టుకుంటున్నావు కదా, నీ చెల్లెలు పెళ్ళి ఎలా చేస్తావో నేను చూస్తాను, అసలు నేను ఎందుకు బ్రతికున్నానా అని నువ్వు ఏడ్చేలా చేస్తాను, చూస్తూ ఉండు అని మీనన్ వార్నింగ్ ఇస్తాడు. చూడు మీనన్, నువ్వు నీ సైన్యాన్ని నమ్ముకున్నావు, కానీ నేను జేడీ లాంటి సిన్సియర్ ఆఫీసర్ని నమ్ముకున్నాను. నాకు జేడీపై పూర్తి నమ్మకం ఉంది. నా చెల్లెల పెళ్ళి నేను ఎంత ఘనంగా చేయిస్తానో నువ్వు చూద్దువు. జేడీ ఉన్నంత వరకు నువ్వు నన్ను ఏమీ చేయలేవు అని ధాత్రి మీనన్తో ఛాలెంజ్ చేయటంతో ఇక మీనన్ కోపంతో రగిలిపోతూ ఉంటాడు.